Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we will be discussing Gujarat Titans versus Chennai Super Kings. Gujarat is finally in top 2. But రేపటి yeah, పరిస్థితి ఏంటి అనేది నేను ఇప్పుడు ఫస్ట్ చెప్తాను బికాజ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ కాబట్టి. ఇఫ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్ ఫస్ట్ అండ్ స్కోర్ 200, Mhm. then SRH would need to bowl out RCB for 113. Wow, wow, okay. If Hmm. RCB gets all out earlier than 20 overs, then SRH needs, then even a slightly bigger total could still work for SRH. If RCB scores 200 first, then SRH Mhm. would need to chase 201 in 11.2 overs. So they See, need to almost either win impossible. by 90 runs or 9 overs. Oh, అది సో 200 కొడితే కష్టమే. దట్స్ ద సినారియో ఫర్ దెమ్ టు బీట్ గుజరాత్. అండ్ బికాస్ ఐ థాట్ దట్ ఈరోజు కొంచెం లైక్ ఈవెన్ ఐ థాట్ గుజరాత్ గెలుస్తుందని, బట్ ఇంత పెద్ద మార్జిన్ తో గెలుస్తుందని అనుకోలేదు. బీట్ గుజరాత్ Yeah, కూడా same. కాదు, ఆర్సీబీ కూడా పోతుంది అంత మార్జిన్ తో గెలిస్తే. ఆర్సీబీ పోదు, గుజరాతే పోతుంది. ఆర్సీబీ ఎలాగో టాప్ ఫస్ట్ పొజిషన్. RCB plus 1 point ఉందిరా, plus 1 point ఉంది. సో చాలా ఆర్సీబీ కష్టం. పోదు. యా ఆర్సీబీ ఇప్పుడు ఈ రోజు గుజరాత్ 4 నుంచి ఆల్మోస్ట్ 7 కి వచ్చింది. అదే చెప్తున్నారా, Yeah. సో ఇప్పుడు పాసిబుల్ లేదు, వదిలేసే ఆ పాసిబిలిటీ లేదు. ఆర్సీబీ ఫస్టే ఉంటుంది. వీళ్ళంత తేడాతో గెలవడం కూడా ఇంపాసిబుల్ కాబట్టి. బికాజ్ ఆర్సీబీకి ఎంత తగ్గుతుంది అని కదా నువ్వు అనేది. ఇప్పుడు ఎంత ఉంది? +7 అంట Yeah. కదా. ప్లస్ Plus 1.065 ఉంది. సో యువర్ చాలా సేయింగ్ ఎక్కువ. దట్ అంత అంత దారుణంగా ఓడిపోతే ఆర్సీబీ కూడా కిందకి వచ్చి గుజరాత్ సన్ రైజర్స్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నావా? ఎట్లాగో ఆర్సీబీ ఉంటారు కదా, యా మేక్ సెన్స్. అంత తేడాతో ఓడిపోతే ఆర్సీబీ కూడా డేంజర్ కదా అని. బట్ ద But బెస్ట్ పార్ట్ ఇస్ దట్ ఈ సీజన్ లో ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా అంత పెద్దగా ఓడిపోలేదు. నైస్, బట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ హ్యాపెన్. చూద్దాం రేపు ఏమవుతుందో. సాత్విక్, Yep. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ద గేమ్ రా ఫస్ట్లీ? అంటే ముందు నుంచి అనుకున్నా గుజరాతే గెలుస్తుంది అనుకున్నాం కానీ, బట్ వాళ్ళు కొంచెం ఫైట్ ఇస్తారు అనుకున్నా సిఎస్కే వాళ్ళు. ఎస్పెషలీ వాళ్ళు అవే బాల్ చేస్తున్నారు. గుజరాత్ బ్యాటింగ్ అప్పుడు వాడు అటే చేస్తున్నాడు, వాళ్ళు అటే కొడుతున్నారు. వైడ్ పైగా ఫుల్ టాస్లు, అది చూడడం కాస్త చిరాకు అనిపించింది. అండ్ టాప్ ఆర్డర్ మరీ దారుణంగా వికెట్స్ దారబోసిపోయిండ్రు. కాస్త ఆపుకొని ఉంటే. బట్ ఐ థాట్ దట్ ఆ పిచ్ ఏమంత రోడ్ కాదు. ఫస్ట్లీ దేర్ వాజ్ స్వింగ్ ఆన్ ఆఫర్. పిచ్ బ్యాటింగ్ కి బానే ఉంది, అంటే కొంచెం ఇట్ వాజ్ గుడ్ ఫర్ బ్యాటింగ్ కానీ ఇనిషియల్ గా స్వింగ్ అవుతుంది బానే. అవునవును. అండ్ దేర్ వాజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ లాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గా సిఎస్కే. సిఎస్కే అంత ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ లేరు. కొంచెం స్వింగ్ అవుతున్నప్పుడు చూసి ఆడగలితే గనక అట్లీస్ట్ అంటే డీసెంట్ గా ఓడిపోయేవాళ్ళు. సో అంటే ఐ థింక్ దేర్ వాజ్ అంటే వన్ ఇంకా మోర్ థింగ్ ఆన్ మైండ్ దట్ ఇవాళ సిఎస్కే కనుక 17 overs లో చేస్ చేస్తుంటే దే వుడ్ హ్యావ్ రీచ్డ్ గుజరాత్స్ నెట్ రన్ రేట్. సో దట్ ఆల్సో మైట్ బి ప్లేయింగ్ ఇన్ దేర్ మైండ్ బికాస్ ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ దే షుడ్ మైట్ యాజ్ వెల్ బీట్ రాజస్థాన్. లేకపోతే ఓడిపోయినట్టే కదా ఎట్లాగో. దట్ ఆల్సో ఐ థింక్ వాజ్ రన్నింగ్ ఇన్ దేర్ మైండ్. ఇందాక ఒక ట్వీట్ చూశాను దట్ ఎలాగూ ఆర్సీబీ మీద కొట్టడం కష్టమే కానీ మీరు ఎప్పుడు ఆడే 300 కోసం ఆడండి అని చెప్పి. ఐ థింక్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ స్ట్రాటజీ బికాస్ ఇఫ్ దే కెన్ యాక్చువల్లీ గెట్ అ వెరీ బిగ్ స్కోర్, కరెక్ట్. then winning by 90 runs seems difficult if you're scoring 180, 200, whatever. But imagine if you're scoring 250, then that's possible. then it's an interesting place. So Yeah. Shashank, what are your expectations? రేపు మనం అక్కడి నుంచి ఒక వ్లాగ్ కూడా చేయబోతున్నాం. బట్ వాట్ ఆర్ యువర్ అదే ఎక్స్పెక్టేషన్స్? నా భయం ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో ఆర్సీబీ టాప్ 2 లో ఉన్నారు కాబట్టి మెయిన్ ప్లేయర్స్ రెస్ట్ చేస్తారేమో అని ఉంది. చేయకపోతే బాగుండు. ఐ వాంట్ టు ఐఎమ్ 100% ష్యూర్ వాళ్ళు రేపు రెస్ట్ చెయ్యరు. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యాంగింగ్ లైక్ 90 runs తో గెలవడం అనేది ఈస్ వెరీ వెరీ పాసిబుల్. సో ఐ డోంట్ థింక్ ఇవాళ మ్యాచ్ బట్టి దే వుడ్ హావ్ డిసైడెడ్ ఏమో. బట్ అదే ఆఫ్టర్ టుడేస్ మ్యాచ్ ఓన్లీ ఐ యామ్ టాకింగ్. ఐ డోంట్ థింక్ సో. Yeah. మాక్సిమం ఐ థింక్ డ్రాప్ చేస్తారేమో, డఫిన్ పెడతారేమో. బట్ అదర్ దాన్ దట్ ఐఎమ్ నాట్ సీయింగ్ మచ్. ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ బ్యాటింగ్ పిచ్ టుమారో. అట్లా రోడ్ వేసుకుంటారని నా ఫీలింగ్. సో లెట్స్ సీ ఇఫ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ విల్ హ్యాపెన్. రోడ్ వేస్తే మనం ఐ వాంట్ ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ అంత బాగా అంటే మంచి ఇన్నింగ్స్ ఎప్పుడు నేను లైవ్ లో చూడలేదు. అది రేపైతే అవ్వదు, ఎందుకంటే నువ్వు నీతో పాటు ఒక శక్తి వస్తుంది.
ఆ శక్తి అవురా ఉన్నంత కాలం అది జరగదు. ఐ హావ్ నెవర్ అదే అదే. సో ఐ జస్ట్ వాంట్ యా వన్ డే మ్యాచ్ లోకి వెళ్ళి అప్పుడు ఆడలేదు, ఇంకో టెస్ట్ మ్యాచ్ కి వెళ్ళి అప్పుడు ఆడలేదు. సో రేపు అది రేపు నా ఆడు ప్రేమ థింగ్. అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు. రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ జేకబ్ బెథెల్ టు ప్లే వెల్ బికాస్ రోడ్ డే కాబట్టి హోప్ఫుల్లీ. బట్ ఆన్ అ సైడ్ నోట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ రేపు ఏం చేస్తాడనే దానికోసం నేను ఉత్సాహంగా ఉన్నాను. బికాస్ యా ఈస్ ద మోస్ట్ ప్రామిసింగ్ గై ఇన్ సన్ రైజర్స్ ఎట్ దిస్ పాయింట్. ఇవాళ డేవిడ్ వార్నర్ స్టోరీ కూడా పెట్టాడు చూసావా? ఐపీఎల్ ఫైనల్స్ ఏమని? అవ్వాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. ఇట్స్ వెరీ స్వీట్ దట్ he still remembers, he still loves the team. Of course, the యా management doesn't like him, but he still likes the team, which is a very good thing. ఈ రోజు పెట్టాడు అదే, ఒకవేళ యా ఓపెనర్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయి క్లాస్ అని కూడా కొట్టకపోతే 30 for 3 తీయాలి ప్యాట్ కమిన్స్ ఫైనల్స్ లో అని చెప్పి అట్లా ఏదో పెట్టాడు, విచ్ ఇస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. సో బట్ ఆన్ అ సైడ్ నోట్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? రేపు డూ యూ థింక్ సన్ రైజర్స్ ఇస్ విన్నింగ్ ఆర్ ఆర్సీబీ ఇస్ విన్నింగ్? థింక్ సన్ రైజర్స్ విల్ విన్ రా టుమారో. హోమ్ పిచ్ అడ్వాంటేజ్, క్రౌడ్. సో ఆ క్రౌడ్ ప్రెషర్ కొంచెం ఆర్సీబీని. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగు. క్రౌడ్ గురించి ఏదన్నా ఏంటి? హోమ్ అడ్వాంటేజ్, హోమ్ హోమ్ క్రౌడ్ కూడా అడ్వాంటేజ్, కొంచెం ఎస్ నేను సపోర్ట్. అగ్రీ చేస్తున్నాను. బట్ యా క్రౌడ్ అన్నావు ఏంటి? క్రౌడ్ అంటే అర్థం కాలేదు. క్రౌడ్ అగేన్స్ట్ గా ఉంటారు కాబట్టా, లేకపోతే హోమ్ క్రౌడ్ కొంచెం అంటే బెంగళూరులో ఉన్నట్టు క్రౌడ్ ఉండదు కాబట్టి ఐ థింక్ కొంచెం ఐ ఉంటుంది వోంట్ బి డెఫినెట్ గా. సర్ప్రైజ్డ్ ఇఫ్ దే విన్ టుమారో అండ్ ఇషాన్ కిషన్ డస్ ద సేమ్ థింగ్ టు ఆల్ ఆఫ్ us సిట్టింగ్ ఇన్ ద స్టాండ్స్. నో అట్లీస్ట్ వి డోంట్ హ్యావ్ విజిల్స్ కదా. చెప్పలేం బట్ నో ఐ మీన్ డెఫినెట్లీ యా క్రౌడ్ బట్ ఎక్కడ ప్రతి దగ్గర ఉండేదానికంటే ఎక్కువ మంది సన్ రైజర్స్ సపోర్టర్స్ ఉంటారు 100%. బట్ ఐఎమ్ థింకింగ్ 70-30 ఉంటారేమో. యా Or 70-30 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే హోమ్ అడ్వాంటేజ్ కొంచెం సన్ రైజర్స్ తీసుకొని కొంచెం టాక్టికల్ గేమ్స్ ఆడి ప్యాట్ కమిన్స్ నుండి ఇందాక అన్నట్టు ప్యాట్ కమిన్స్ ఇఫ్ హీ ప్రాపర్లీ డెలివర్స్ వాట్ హీ కెన్. అండ్ అగైన్ ఓపెనర్స్ హ్యాస్ టు పర్ఫార్మ్ నో మ్యాటర్ వాట్. అక్కడి నుంచే మ్యాచ్ మారుతుంది కాబట్టి. అండ్ ఐ వాంట్ ట్రావిస్ హెడ్ టు కమ్ అండ్ ఫీల్ టుమారో. ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చి బ్యాటింగ్ ఆడడం అనేది డజంట్ వర్క్ అవుట్. కొంచెం గ్రౌండ్ పైన ఉంటే అట్లీస్ట్ హీ కెన్ రీడ్ పిచ్ కానీ కొంచెం కండిషన్స్ కానీ అలవాటు అయ్యి దెన్ ఇంతకు ముందు కూడా ఫీల్డింగ్ చేసినప్పుడే బాగా ఆడాడు. సో ఐ వాంట్ హిమ్ టు ఫీల్డ్ అండ్ I దెన్ want I want Hazelwood also to play tomorrow. That's my only and only requirement. Because ఇవాళ శుభ్మన్ గిల్ టాస్ లో ఎంత బాగా మాట్లాడాడు. ఈ సెడ్ హోప్ఫుల్లీ కొంచెం సిగ్గుపడుతూ ఈ సెడ్ హోప్ఫుల్లీ ఆఫ్టర్ 3 matches విల్ హ్యావ్ అ గుడ్ రిజల్ట్ అని అన్నాడు. లైక్ హీ వాస్ సో ష్యూర్ దట్ ఈస్ గోనా ప్లే 3 matches స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అని చెప్పి. సో నాకు ఐ లైక్ దట్. సో ఆల్సో వాట్ ఐ ఫీల్ ఈస్ కొంచెం ఎట్లాగో ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు కాబట్టి పిచ్ కొంచెం ప్లే ఆఫ్ కండిషన్స్ కి పనికొచ్చేలాగా తయారు చేసుకుంటే బెటర్ అని ఒక ఫీలింగ్ ఉంది no, నాకు. బట్ but అది అట్లా with కాదు. top 2 at stake, do you really think they can do that? టాప్ 2 అంత ఈజీ కనిపించలేదు. అంటే అరే 90 runs రా, 90 runs is ఆర్సీబీ not ఇప్పుడున్న like, ఈ నీకు ఫామ్ అర్థమైందా? కి 130 రన్లతో గెలవడం అంటే ఐ కెన్ అండర్స్టాండ్. లైక్ 90 runs 90s is very doable. So here's the trick part. What do you think Sunrisers will do if they win the toss? దే విల్ హ్యావ్ టు బ్యాట్ డెఫినెట్లీ. మరి Uh, చూద్దాం. దే but if షుడ్ they బ్యాట్. bat, don't దే you షుడ్ think బ్యాట్. Dew will be a factor? అదే అంటున్నా ఇప్పుడు 250-280 ప్రెషర్ లో 1 or 2 మిస్టేక్స్ ఫ్రమ్ ఆర్సీబీ కెన్ జస్ట్ పుల్ ఇట్ బ్యాక్. Yeah, but ఎందుకంటే 10 overs లో 11 overs లో 200 కొట్టడం అనేది ఇట్ విల్ కాస్ట్ టు ద మ్యాచ్ అని నా ఫీలింగ్. yeah. ఇవాళ సిఎస్కే అయినట్టు ఇవాళ. బట్ సి కాస్టింగ్ ద మ్యాచ్ ఈస్ నాట్ ఇష్యూ ఎట్ ఆల్ కదా. రేపు అసలు గెలుస్తారా, లైక్ గెలవడం పాయింట్ కాదు. రేపు గెలిచినా ఓడిపోయినా ఫరక్ పడదు. పెద్దగా గెలవడం కావాలి వాళ్ళకి. దే నీడ్ టు విన్ బై 90 runs. యా బట్ గెలవడానికి బ్యాటింగ్ చేస్తేనే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. శశాంక్ గాడు సినిమా థియేటర్ లో ఉన్నాడు, అందుకని వాడు హీ హ్యాడ్ టు లీవ్. బట్ హాయ్ మనీష్, వాట్సాప్? ఫస్ట్లీ అంటే మేము ఇప్పటిదాకా శశాంక్ ఉన్నప్పుడు ఎక్కువ వి డిడ్ టాక్ మచ్ అబౌట్ దిస్ గేమ్. ఫస్ట్ ఈ గేమ్ గురించి మాట్లాడి దెన్ విల్ టాక్ అబౌట్ టుమారో. Yeah. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ గిల్ అండ్ సాయి సుదర్శన్? మొన్ననే ఎవరో చెప్పారు, శశాంక్ యాక్చువల్లీ వాడు ఉన్నప్పుడు చెప్పాల్సింది. హీ సెడ్ దట్ వీళ్ళు లైక్ గుజరాత్ కెనాట్ స్కోర్. ఓ నువ్వు గుజరాత్ కి అగేన్స్టే కాబట్టి ఐ థింక్ యూ విల్ నాట్ టాక్ గుడ్ థింగ్స్. బట్ లెట్స్ No, చెప్పు. న్యూట్రల్ గా Yeah. మాట్లాడతాం. ఓకే, Mm-hmm. వాడు ఏమన్నాడు అంటే గుజరాత్ కి అగేన్స్ట్ విన్ అవ్వడానికి ద ఈజియెస్ట్ మెథడ్ ఈస్ ఒక రోడ్ వేయడం అండ్ దెన్ స్కోర్ ఎనీథింగ్ మోర్ దాన్ 230, 240 అండ్ దెన్ యూ విల్ విన్ ద గేమ్ అని అన్నాడు. డూ యూ అగ్రీ విత్ దాట్?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డిపెండ్స్ వేర్ దే ప్లే. ఒకవేళ యూ మీన్ ఇన్ అహ్మదాబాద్, రైట్? నో ఎక్కడైనా. ఎక్కడైనా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ సే దట్ అహ్మదాబాద్ లిటరలీ వాళ్ళు ఫోర్ట్రెస్ గా మార్చుకున్నారు. లైక్ చెపోక్ అనేవాళ్ళు కదా, ఐ ఫీల్ లైక్ దే డి రియల్ గుడ్ జాబ్. అండ్ ఎస్పెషల్లీ ఇందాక సాయి సుదర్శన్ ప్రెజెంటేషన్ కూడా అంటాడు, నేను నా స్కోర్ని చూసి ఆడను, మా ఇద్దరి స్కోర్ కలిపి పార్ట్నర్షిప్ చూసి ఆడతాను. సో ఇఫ్ వన్ గై ఇస్ గోయింగ్, ఐఎమ్ హ్యాపీ టు యాంకర్ అంటాడు. సో ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఇఫ్ ద అపోజిషన్ ప్లేస్ లైక్ ఒకవేళ వాళ్ళకి 240 టార్గెట్ ఇచ్చినా, ఐ థింక్ దే కెన్ ప్లే అకార్డింగ్లీ. ఐ డోంట్ నో, అంటే ఒకవేళ వాళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చి మధ్యలో కొంచెం ఉండి లాస్ట్లో యాక్సిలేట్ చేసిన, బట్ దే ఓన్లీ హ్యావ్ టాప్ 3. సి అగైన్ టుడే ఈస్ అనదర్ డే వేర్ ఆల్ ఆఫ్ టాప్ 3 గుజరాత్ బ్యాటర్స్ పర్ఫామ్ చేస్తారు. సో ఐ థింక్ అలా చేసిన రోజు ఎనీ ఒపోజిషన్ లైక్ ఐ డోంట్ థింక్ దే కెన్ విన్. అండ్ రషీద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, సో లైక్ లిటరలీ ఎవ్రీబడి టర్న్ అప్ టుడే. సో యా, సో అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ సో నేనేమన్నాను అంటే శశాంక్ తోటి, మై ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ ఓకే, రోడ్ వేసి గుజరాత్ మీద 240 కొట్టడం కూడా ఈస్ డిఫికల్ట్ అగైన్స్ దిస్ బౌలింగ్ లైనప్, బికాస్ ఇనీషియల్ గా పిచ్ లోంచి వచ్చే సీమ్ ని కూడా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ మూవ్మెంట్ ఆల్సో దే విల్ యూజ్ సో వెల్ దట్ దే విల్ నాట్ లెట్ దెమ్ గెట్ అవే సో ఈజీలీ. మొన్న అంటే ఓకే, కేకేఆర్ మ్యాచ్ కూడా ఇఫ్ యూ సీ ఇంకా కొంచెం పుష్ అండ్ దే కుడ్ హ్యావ్ వన్ దట్ గేమ్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. నేను నా ప్రెడిక్షన్ ఒకటి కరెక్ట్ అవుతుంది, దట్ శుభ్మన్ గిల్ ఐ వాంట్ టు సీ హిమ్ వేర్ ది ఆరెంజ్ క్యాప్, అండ్ ఐ డోంట్ థింక్ సుదర్శన్ ఈస్ లెటింగ్ హిమ్ డూ దట్, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ గిల్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. వాట్ యూ థింక్ ఆఫ్ గిల్ రా? అంటే గిల్ని డ్రాప్ చేసి అభిషేక్ శర్మని తీసుకొచ్చారు T20 ఇంటర్నేషనల్స్ లోకి. అగైన్ అన్బయాస్డ్ గా, డూ యూ థింక్ it will be good if we have a player like Gill opening the batting? మేబీ గిల్ ని డ్రాప్ చేసి వాడిని తీసుకొచ్చారు. ఆపోజిషన్ లో ఐ మీన్ నాన్ స్ట్రైకర్ లో సంజు శాంసన్. సో ఐ ఫీల్ లైక్ అభిషేక్ శర్మని డ్రాప్ చేయడం కన్నా, సంజుని I'm డ్రాప్ not చేసి saying ఇషాన్ కిషన్ drop ఉన్నాడు కాబట్టి. ఉన్నాడు కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ డ్రాప్ సంజు శాంసన్, బట్ దే కెన్ స్విచ్ శాంసన్ విత్ గిల్. ఆల్సో గిల్ ఇప్పుడు క్రికెట్ ఎవాల్వ్ అయింది, T20 క్రికెట్. ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా 220 240 కొట్టాలి, నీకు మంచి స్టార్ట్లు ఇవ్వాలి. గిల్ విల్ బి దేర్. నువ్వు ఒక ఎండ్ నుంచి కొడతా ఉంటే హీ విల్ సపోర్ట్ యూ అంటిల్ యూర్ దేర్. దెన్ వాడు గేర్ షిఫ్ట్ చేసి ఆడగలుగుతాడు, ఆర్ హీ కెన్ స్టార్ట్ ఆల్సో. వాడికి ఈస్ వెరీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆల్వేస్ 2023లో 890 రన్ సీజన్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ నాట్ అన్ విరాట్ ఈజీ కోహ్లీ థింగ్. తర్వాత. కరెక్ట్. ఆ ఒక్క సీజనే నేను భయపడ్డాను రికార్డ్ బ్రేక్ అవుతుందేమో అని. నెవర్, నాట్ ఈవెన్ వెన్ బట్లర్ స్కోర్డ్ సమ్ 850 860 రన్స్. ట్రూ. ఎక్కువ టాక్స్ కూడా అదే సీజన్ కుండే వాడు కొట్టినప్పుడే. వేర్ ఆర్ యూ సీయింగ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ ద డేస్ టు కమ్? వరుసగా మూడోసారి దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ప్లే ఆఫ్స్, అండ్ లాస్ట్ కి కామెంటేటర్లు ధోని వస్తాడా నెక్స్ట్ సీజన్ అని అడుగుతున్నారు. ఐఎమ్ లైక్, ఒక సామెత ఉంటుంది దాని, ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ ఆన్ కానీ, బట్ అట్లా వాడు మూడు సీజన్లు వరుసగా క్వాలిఫై అవ్వకపోతే ధోని ధోని నెక్స్ట్ ఇయర్ వస్తాడా రాడా అని అడగడం అనేది ఎంత స్టూపిడ్ క్వశ్చన్ రా అసలు. అంటే లైక్, ఎనీవే సరే, లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు పొలిటికల్లీ కరెక్ట్. యా, సో వేర్ డూ యూ సీ దెమ్ రా మూడు లైక్ నెక్స్ట్ ఇయర్? అంటే సరే, యాక్చువల్లీ ఈ సీజన్ బెటర్ గానే ఆడారు. అంటే ఇంకా అంతమంది ఇంజూర్డ్ అయ్యేసరికి అది ఇంకా మరీ దరిద్రం లేదు. లాస్ట్ ఇయర్ అంటే బాగా ఆడలేదంటే అది అనుకోవచ్చు. బట్ ఐ ఆల్సో ఫీల్ దట్ ప్లేయర్ మేనేజ్మెంట్, ఇంజురీ మేనేజ్మెంట్ అని అంటారు కదా, వేర్ ప్లేయర్స్ ఇంజూరీ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చెన్నైదే. అండ్ ఎస్పెషలీ ఆయుష్ మాత్రే లైక్ ఓవరాల్ ద ఇయర్ చూసుకుంటూ ఉండాల్సింది పోయి లైక్ లిటరలీ ఏదో ఫ్యూ వీక్స్ బిఫోర్ అట్లా మానిటర్ చేస్తారంట. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు సుయష్ లాంటి వాడికి ఆర్సీబీ వాళ్ళే సర్జరీ చేయించడం, మోసిన్ ఖాన్ ఎల్ఎస్జీ వాళ్ళే చూసుకోవడం, అట్లా లైక్ యూ నీడ్ టు లైక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్లేయర్స్ వెల్. అండ్ ఐ ఫీల్ లైక్ యూ సెడ్ వాళ్ళు బాగా ఆడారు. ఐ క్యాన్ సీ ఫ్యూచర్ ఫర్ దెమ్ కానీ, బట్ ఐ డోంట్ నో మ్యాన్. లైక్ ఐ ఫీల్ లైక్ వాళ్ళ క్యాప్టెన్ ఈజ్ నాట్, ఐ మీన్ ఎంఎస్ ధోని లాంటి క్యాప్టెన్ వాడు అయి ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ యూ అట్లీస్ట్ సంజు శాంసన్ అయినా క్యాప్టెన్ చేయడం బెటర్ ఏమో అని నా ఫీలింగ్, బికాస్ అట్లీస్ట్ హీ హ్యాస్ ద స్కిల్ టు లీడ్ దోస్ యంగ్స్టర్స్ అని అనిపిస్తుంది నాకు. బట్ ఎనీవే, అదే నెక్స్ట్ సీజన్ అదొకటైతే బాగుంటది అట్లీస్ట్. యు నో హూ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్ ఫర్ టుడే? సిరాజ్. ఐ థింక్ ఇట్స్ గుడ్ బికాస్ ఈరోజు చాలా మంచి బ్యాటింగ్ ట్రాక్
మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద he took 3 wickets in the beginning and Sanju Samson golden duck. It was very good performance from him. Moving on to the next match, that is RCB playing Sunrisers. చాలా మంది డెడ్ రబ్బర్ అంటున్నారు, బట్ yeah, కోర్స్ like being an RCB fan for the longest of time, no game is a dead rubber for us. Manu, ఏమంటావురా? What do you think? What are your expectations? First of all, I'm gonna miss you tomorrow, but what do you think? సో జీటీఎస్ పక్క టాప్ టూ. సో ఇట్స్ బిట్వీన్ No, 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 no. జీటీ నో కంటే ఆర్సీబీకే ఎక్కువ కదా ప్రస్తుతానికి. ఓ యా, బట్ నో రేపు ఆర్సీబీ. బట్ యా కరెక్ట్, కరెక్ట్, సో మేక్స్ ఈవెన్ సెన్స్. యా ఆర్సీబీ గెలిస్తే టాప్ టూ, బట్ ఎస్ఆర్హెచ్ గెలిచినా ఐ థింక్ ఎన్ఆర్ఆర్ వల్ల టాప్ టూనేగా. యా, ఇస్ ఇట్? సో యా, ఐ మీన్ ప్రస్తుతానికి అయితే టాప్ టూ ఇద్దరు, బట్ రేపు తెలుస్తుంది ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి అని. ఐ డోంట్ కేర్ రేపు ఏం జరుగుతుందో. ఓడిపోయినా కూడా పర్వాలేదు, ఇట్ బి లెర్నింగ్. నాకు ప్లే ఆఫ్స్ ముందు ఓడిపోవాలి. బట్ దరిద్రంగా ఓడిపోకూడదు, అంతేనా? యా యా మరి నెక్స్ట్ బికాస్ 1 సంథింగ్ ఇయర్ ఈజ్ అట్ మళ్ళీ స్టేక్ కదా. Something is at stake, and would you rather want to play 3 games and not play at Dharmashala, which is slightly like an but what do you think, like ధర్మశాలలో ఒకవేళ ఆడితే అహ్మదాబాద్ గుజరాత్ మీద ధర్మశాలలో ఆడడం ఆల్సో is going to be difficult, like that's like I think a bigger challenge than playing in గుజరాత్ ఏమో అనిపిస్తుంది నాకు. నువ్వు నేను ఇందాక మర్చిపోయా చెప్పడం, బట్ ఐ ఫీల్ లైక్ గుజరాత్ ఫైనల్స్కి వస్తే ఐ థింక్ దే లివ్ ది కప్. ఐ డోంట్ థింక్ ఇలా పర్ఫామ్ చేస్తే, ఆర్ ఈవెన్ ఇంతలో టాప్ త్రీ మరి ఇవాళ మరి లైక్ వాళ్ళ వాళ్ళకున్నదే టాప్ త్రీ పర్ఫార్మెన్స్ కాబట్టి దే డిడ్ ఇట్. అండ్ టాప్ బౌలింగ్ త్రీ ఐ థింక్ ఏంట్రా, వాషింగ్టన్ సుందర్ ఈస్ ప్లేయింగ్ వెరీ కన్సిస్టెంట్లీ రా మను. ఐఎమ్ లైక్, యా నువ్వు నీకు వాడు వాషింగ్టన్ సుందర్తో ఏంటంటే లైక్ నీకేమన్నా డిడ్ యూ సీ సమ్ ప్రాబ్లమ్ విత్ హిమ్ ఎట్ ఆల్? లైక్ టాప్ త్రీ అంటున్నావు కదా, అది అందుకనే అంటున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి Yeah, 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 of course, top three is like their main, but don't you think Washington Sundar is playing better than so many number fours in the tournament? ఫ్రమ్ అదర్ టీమ్స్ రైట్. Hmm. యా డెఫినెట్లీ. Consistent గా ఉన్నాడు కదా. ఎక్సెప్ట్ యా ఐ థింక్ పటీదర్ ఫోరేగా మనకి, ఐ థింక్ Patidar ఎక్సెప్ట్ 4A, హిమ్. but Patidar is not as consistent as Washington. Definitely is dangerous. I'm not saying Washington is a better batter అట్లా అనట్లేదు. బట్ వాషింగ్టన్ ఎవరికి తీసుకోలేదు అంటున్నాను నేను. ఇట్స్ నాట్ లైక్ వాకింగ్ వికెట్, ఓకే వీడు అవుట్ అయిపోతాడులే అన్నట్టయితే కాదు కదా. యా ట్రూ. Yeah. ఆల్సో వాడు చాలా బాగా గ్యాప్స్ ఫైండ్ చేస్తున్నాడు, Yeah. వాట్ నేను చూస్తున్న ప్రకారం. సో కరెక్ట్, వాళ్ళ వాళ్ళ ఎక్స్ట్రా లిమిటేషన్స్ లో వాడు బోనసే. బాగా. యా అఫ్ కోర్స్ జీటీకి బోనసే. అండ్ ఆల్సో ఐ థాట్ ఇవాళ లాస్ట్ లో టెవాటియన్ బదులు హోల్డర్ పంపించుంటే అండ్ నథింగ్ హ్యాపెన్, బట్ ఇంకో Yeah. 2 సిక్స్లు లేవాడు. యా No, it's okay. I mean, వాళ్ళకి తేవతియా జాబే అది కదా, లాస్ట్ 2 ఓవర్లలో యా బ్యాటింగ్ యా చేయడం. సో ఐ థింక్ సో నౌ దే బికమ్ వెరీ మోర్ డేంజరస్. సుందర్ ఆడుతున్నాడు, హోల్డర్ మన టెవాటియా. ఐ ఫీల్ లైక్ వాడు ఆడే 3-4 బాల్లో హిల్ మేక్ ఇంపాక్ట్ ఎవ్రీ టైమ్. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ టుమారోస్ గేమ్? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అనుకుంటున్నా, బట్ అంత పెద్ద మార్జిన్ తో అయితే గెలవదు అనుకుంటున్నా. మరీ ఆర్సీబీ 3వ పొజిషన్ నోకేంత లెవెల్లో అయితే ఆడదాం అనుకుంటున్నా. సో ఇఫ్ దే విన్ ద టాస్ టుమారో, దే హ్యావ్ టు బ్యాట్ ఫస్ట్. And if RCB wins the toss, they are anyway going to bowl first. బాల్ ఫస్ట్. So I feel like Sunrisers surely is batting first tomorrow అనిపిస్తుంది నాకు. అన్లెస్ దే డిసైడ్ దట్ ఇవాళ ఏం డ్యూ రాలేదు, రేపు మేము బ్యాటింగ్ చేస్తామని ఆర్సీబీ వాళ్ళు అంటే నేను చెప్పలేను, కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ బికాస్ ఐ థింక్ ప్రెటీ మచ్ డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగే చేస్తారు, బికాస్ ఐదర్ వేస్ దే ఆర్ డూయింగ్ ఇట్. అన్లెస్ సన్రైజర్స్ బ్రెయిన్ ఫేడ్ లాగా అయ్యి వాళ్ళు ఇఫ్ దే బౌల్ ఫస్ట్, ఐఎమ్ నాట్ ష్యూర్. రేపు అసలు ఏ పిచ్ మీద ఆడబోతున్నారు ఏంటి అనేది ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, బికాస్ నీకు అర్థమైందా కొంచెం దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ 100% రోడ్డేగా రేపు, చాలా పెద్ద మార్జిన్ నో అవునా? నాకు నాకెందుకో అనిపించలేదురా, నాకు అనిపించలేదు రోడ్డు యా ఉంటుందని. నాకెందుకో 180. యా, ఐ ఆల్సో థింక్ 180 టైప్ ఆఫ్ పిచ్ కొంచెం పడ ఆగేది ఉంటదేమో అనిపిస్తుంది నాకు. యా దే హ్యావ్ శివాంగ్ కుమార్, ఇంకెవరు హర్ష్ స్పిన్నర్, దుబే. దిల్ బ్రింగ్ హిమ్ ఇన్ టుమారో. నో, ఐ డోంట్ థింక్ సో. Pretty వాళ్ళకి sure. ప్రఫుల్ What హింగే. do you think? సి ఎవరికి మన ప్యాట్ కమిన్స్ రియలీ లైక్స్ హ్యావింగ్ అ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అండ్ జస్ట్ వన్ స్పిన్నర్. ఆస్ట్రేలియన్ దాంట్లోనే వెళ్దామని చూస్తాడు యూజువల్లీ. సో ఐ థింక్ దే బిలీవ్ ఇన్ దేర్ కట్టర్స్ మోర్ దాన్ స్పిన్నర్స్, బికాస్ హైదరాబాద్లో స్పిన్ అవ్వడం కష్టమే లేరా, పడ ఆగడం ఈజ్ ప్రాబబ్లీ అ ఛాన్స్.
So, Hmm. and I also want RCB to go only with Krunal Pandya and same combination. వీలైతే డఫీ కానీ షెపర్డ్ని కూర్చోబెట్టలేరు అదొక టైప్. Yeah, yeah. ఇంట్రెస్టింగ్ బికాస్ మరి వెంకటేష్ అయ్యర్ని ఎట్లా డ్రాప్ ఎన్ చేస్తారు? ఎందుకంటే రేపు నౌ పటేదర్ ఐ వస్తాడు. హ్యావ్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. వాట్ ఇఫ్ దే ఓపెన్ విత్ వెంకటేష్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బెథెల్ దే బ్రింగ్ ఇన్ డఫీ, because then they can play Duffy, Romario, Hazelwood, Bhuvi, Krunal, Suyash, Rasik Salam. Because So Venkatesh what? Iyer is performing so well and he also batted so well కదా మొన్న. So Salt ఆడా రేపు Salt pitch late, Salt late. He's coming later this week, so he'll be, I think, available for the first qualifier or whatever, second qualifier, whatever it is. బెత్తల్ బదులు డఫీ. Yeah. Because yeah, or I don't know, like I don't know, I don't think they'll do it. Or అసలు వాళ్ళు అంత ఆలోచించట్లేదేమో అనిపిస్తుంది, because the way Rajat Patidar is talking, he seems like he's very confident about all of this. But yeah, and నా మేజర్ భయం ఏంటంటే ఇందాక శశాంక్ చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ ఆర్సీబీ హ్యాస్ అ లాస్ దట్ డెంట్స్ దేర్ నెట్ రన్ రేట్. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆల్సో దే హ్యాడ్ దట్, ఇఫ్ యూ రిమెంబర్. ఐ థింక్ ఇట్ వాజ్ అగేన్స్ట్ పంజాబ్ వానబడ్డ మ్యాచ్ వేర్ ఫస్ట్ అదే అదే వానబడ్డ మ్యాచ్ టిమ్ డేవిడ్ 50 కొడతాడు. అదే. సో ఆ మ్యాచ్ ఈసారి ఇంకా పడలేదు. సో బికాస్ గుజరాత్ కూడా బాగా ఆడారు, ఢిల్లీ ఆల్సో వెన్ దే లాస్ట్ వెల్. అండ్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ వన్ బోత్ ద గేమ్స్ దిస్ సీజన్ అగేన్స్ట్ ఎక్సెప్ట్ అగేన్స్ట్ ముంబై. అందరితో ఓడిపోయాం రెండు ఉన్నవి. Yeah. Yeah, we lost against Delhi, we lost against Rajasthan, we lost against LSG. LSG also, we lost one game. We only won against Mumbai. Sunrisers తో రేపు ఆడబోతున్నాం. బేసిక్గా ఐదుగురితో ఉంటాయి, ముగ్గురితోటి we lost. So it's very interesting tomorrow to see ఇవన్నీ చూసి. Yeah. But just talking about Sunrisers, what do you think their approach should be? ఇందాక నేను అదే శశాంక్ వచ్చినప్పుడు కూడా చెప్పేది. I saw a tweet where రేపు ఎలాగో ఇట్స్ వెరీ డిఫికల్ట్, సో ఎప్పుడు ఆడే 300 కోసం ఆడండి రేపు, అట్లీస్ట్ గొప్పగా యూ అట్లీస్ట్ గివ్ ఇట్ యువర్ ఎవ్రీథింగ్ అని చెప్పి. వాట్ డూ యూ థింక్? ఐ థింక్ ఇప్పుడు యాజ్ ఎ ఫ్యాన్, ఐ మీన్ సారీ, యాజ్ ఎ స్పెక్టేటర్, మనకి ఐ ఫీల్ లైక్ దే హ్యావ్ టూ అప్రోచెస్. ఫస్ట్ అప్రోచ్ రోడ్ వేయడం, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, హోపింగ్ దట్ డ్యూ విల్ నాట్ అఫెక్ట్ దెమ్ సో మచ్, అండ్ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. సెకండ్ అప్రోచ్ విచ్ ఐ థింక్ దే షుడ్ డూ ఇట్, కొంచెం టర్నర్ కాకుండా కొంచెం స్లో పిచ్, బౌల్ ఫస్ట్, గెట్ అడ్వాంటేజ్ ఆఫ్ డ్యూ, మీ అనుకున్న మీ బ్యాటర్స్ మీద డిపెండ్ అయ్యి లేపండి, కొట్టండి 11 overs లో. ఇఫ్ దే హావ్ చిన్న టార్గెట్ అయితే ఐ ఫీల్ లైక్ దిస్ మోర్ గుడ్ అప్రోచ్ కదా. యా, సో ఐ ఫీల్ లైక్ సెకండ్ చాయిస్ ఇస్ ది బెస్ట్ వన్. మేక్ సెన్స్. సో చూద్దాం రేపు ఏమవుతుందో. సో నేను కూడా ఐ ఆల్సో థింక్ సన్ రైజర్స్ హ్యాస్ అన్ ఎడ్జ్ అనిపిస్తోంది రేపు. అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సీ యూ ఆల్ టుమారో. ఐఎమ్ మేకింగ్ అ వ్లాగ్ టుమారో. సో వెడ్డింగ్. చూద్దాం రేపు. నాకైతే ఒకటే ఒక కోరిక, మ్యాచ్ సంగతి పక్కన పెట్టండి, బట్ ఐ వాంట్ టు సీ అ విరాట్ కోహ్లీ 100 ఇన్ మై లైఫ్ ఒక్కసారైనా బిఫోర్ హీ రిటైర్స్. ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ అది రేపు అవ్వదని, బట్ ఎనీవే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ సా హిస్ 94 నాట్ అవుట్ అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్, బట్ 100 ఒక్కటి చూడాలంది. చూద్దాం, విల్ సీ. అదే ఆ కెస్రిక్ విలియమ్స్ గేమ్. యా ఐ జస్ట్ హోప్ క్వాలిఫైర్ 1 లో SRH wins tomorrow by not by a big margin, but yeah. See you all in the next episode. Please like, share, subscribe to The Cricket Freak.